సరే సార్, ఓపెన్ చేస్తాను. వినోద్, సెల్ తాళాలు ఇవ్వు. కమిషనర్ ఆర్డర్ వినగానే ఇన్స్పెక్టర్ శ్రీధర్ షాక్ అయ్యాడు. అర్జున్ లాంటి మామూలు చాయ్వాలాను విడిపించడానికి కమిషనర్ స్వయంగా ఎందుకొచ్చారో అతనికి అర్థం కాలేదు. అర్జున్ బయటకొచ్చాడు, కానీ ఇదంతా ఎలా జరిగిందో తనకు అర్థం కాలేదు. సార్, మీకు జరిగిన ఇబ్బందికి నేను సారీ చెప్తున్నాను. సార్, మీరెందుకు చేతులు జోడిస్తున్నారు? ఎందుకు సారీ చెప్తున్నారు? అసలు నన్ను ఎవరు విడిపించారు? మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్. ఎస్, ఇన్స్పెక్టర్ శ్రీధర్, గొడవ పడిన రౌడీలు ఏ సెల్లో ఉన్నారు? సార్, ఒక లాయర్ వచ్చి వారికి బెయిల్ ఇప్పించి తీసుకువెళ్లారు. బెయిల్ ఇచ్చారా? వాట్ నాన్ సెన్స్! వెళ్ళి వారిని వెంటనే మళ్ళీ అరెస్ట్ చేయండి. మళ్ళీ అరెస్ట్ చేయాలా? సార్, నాకేం అర్థం కావట్లేదు. అర్థమైంది కదా? వెళ్ళి వెంటనే వారిని అరెస్ట్ చేయండి. ఓకే సార్. ఇక మీరు వెళ్ళొచ్చు సార్. జరిగిన దానికి మళ్ళీ నేను సారీ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. అర్జున్ అయోమయంలో నెమ్మదిగా పోలీస్ స్టేషన్ బయటకు నడుస్తున్నాడు. తనలాంటి మామూలు చాయ్వాలాను కాపాడటానికి కమిషనర్ స్వయంగా రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆలోచిస్తున్నాడు. ఈ కారు ఎవరిదే? త్వరగా లోపలికి రా. నువ్వా? ఎక్కువ ప్రశ్నలు వైకు, త్వరగా లోపలికి రా. వస్తున్నా. సరే. లావణ్య గారు, నాకు బెయిల్ మీరే ఇప్పించారా? లేదు, ఆ మినిస్టర్కు నిన్ను అల్లుడిగా చేసుకోవాలనుంది, అందుకే వదిలేశారు. నాకేం అర్థం కావట్లేదు. మీరేం మాట్లాడుతున్నారు? అర్జున్ లావణ్య వైపే చూస్తున్నాడు. ఆమె ఈరోజు ఇంకా అందంగా కనిపిస్తోంది. నిన్న రాత్రి తన చిన్న రూంలో వచ్చిన అదే ఫ్రాగ్రెన్స్ కారులో కూడా వస్తోంది. నైస్ స్మైల్. నైస్ ఫ్రేగ్రెన్స్ అంటారు దాన్ని, స్టూపిడ్. సరే, అలాగే. నైస్ ఫ్రాగ్రెన్స్ అనే అందాం. అరే, ఒక మాట, మీరు ఉదయం నాకు చెప్పకుండా, కనీసం అడగకుండా ఎందుకు పారిపోయారు? నువ్వు అడగాల్సింది అడగకుండా అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నావు. నేను నిన్ను కలవడానికి ఎందుకొచ్చాను, నీ మొహం మళ్ళీ ఎందుకు చూస్తున్నాను అని కదా అడగాలి. అరే, అది నాకు తెలుసులే. మీకు ఆ వైట్ కలర్ డ్రెస్, ఆ మేకుల్లాంటి హీల్స్ ఉన్న చెప్పులు కావాలి కదా, అది నాకు తెలుసు. షడప్, స్టూపిడ్ వి నువ్వు. ఒక డ్రెస్ కోసం బెయిల్ ఇప్పించడానికి ఎవ్వడూ రాడు. కనీసం నేను నీ దగ్గరున్న నా క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి కూడా రాలేదు. క్రెడిట్ కార్డు గురించి ఏముందిలే. బ్యాంక్ వాళ్ళు పిలిచి మరీ 1 అడిగితే 6 ఇస్తారు. దానివల్ల వచ్చే నష్టమేంటి? అవును, నాకు గుర్తొచ్చింది. 100 కోట్లు తీసుకోగల ఆ క్రెడిట్ కార్డ్ అర్జున్ దగ్గరే ఉందని అతనికి గుర్తొచ్చింది. దాన్ని చూపించి ఆ ఇన్స్పెక్టర్ను, కేడి కృష్ణను అర్జున్ ఒక ఆట ఆడుకోవచ్చు. ఇదిగోండి మీ క్రెడిట్ కార్డ్. దేవుడి మీద ఒట్టు, మీ మీద ఒట్టు, ₹1 కూడా ఖర్చు చేయలేదు. తీసుకోండి. పెద్దవాళ్ళు పెద్ద పనులు. నిన్న రాత్రి నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లావణ్య తన మెడికల్ చెకప్ చేయించుకుంది. అర్జున్ గత రాత్రి తనకేం హాని చేయలేదని, కేవలం తన ప్రాణాలు కాపాడ్డానికే తన ఇంటికి తీసుకువెళ్లాడని ఆమెకు అర్థమైంది. ఆమె నోటి నుంచి థ్యాంక్స్ వినగానే అర్జున్ మనస్సు కరిగిపోయింది. లావణ్య గారు, నన్ను కూడా జైలు నుంచి విడిపించినందుకు మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కొంచెం తిక్కలోడ్లా ఉన్నావే. అడగాల్సింది అడగవు, పనికిరాని మాటలు అడుగుతావు.
నేనా పనికిరాని మాటలు మాట్లాడేది? అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నా ఇల్లు వెనకాలే పోయింది కదా. ఇది మీరు నిన్న మత్తులో నాకు దొరికిన చోటే కదా? అవును, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయమా? లావణ్య గారు, నేను ముందే చెబుతున్నాను, నిన్న రాత్రి నేను మీతో తప్పుగా ప్రవర్తించలేదు. అరే షట్ అప్ యార్. ఏంటి ఈ టీ వాసన? ఈ కంటైనర్లో కూర్చుని టీ పెడతావా ఏంటి? చాయ్ వాలా బాడీ నుంచి చాయ్ వాసన దాకా మరేం వస్తుంది? ఇది కష్టపడితే వచ్చే వాసన. మీకేం తెలుసు కష్టం అంటే? మీరు ఆ ఇంగ్లీష్ పర్ఫ్యూమ్ని రాసుకుంటారు, మాకేవి అక్కర్లేదు. అర్థమైందా? అరే ఆపు నీ వాగుడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. జాగ్రత్తగా విను. నేను నీ గురించి అంతా తెలుసుకున్నాను. నీ పేరు అర్జున్. అందరూ అర్జు అని పిలుస్తారు. ఇంటి పేరు లేదు. వైజాగ్ బీచ్ దగ్గర టీ కొట్టు నడుపుతావు. సముద్రం ఒడ్డునున్న స్లమ్ ఏరియాలో అద్దెకుంటావు. బాబోయ్, నా గురించి చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఇక ఇంటి పేరు అంటారా? అది నాకే తెలీదు. తెలిస్తే పెట్టుకునేవాణ్ణి. ఇక ఇల్లు. మా దగ్గర కూడా మీలాగా డబ్బులుంటే మంచి ఏరియాలో ఉండేవాణ్ణి. మళ్ళీ వాగుతున్నావా? ఇదెంత సీరియస్ మ్యాటరో నీకు అర్థం కావట్లేదా? నాకు మాట్లాడటం ఇష్టం లేదు. మీకు పద్ధతి తెలీదు. నేను మాట్లాడను. అరే ఆగు. నా డీల్ కొప్పుకో. నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉండు. ఏంటి ఏమన్నారు? డీల్. నా బాయ్ ఫ్రెండ్ గా ఉండు. బాయ్ ఫ్రెండా? ఇంకోసారి చెప్పండి, ఏం చెప్పారు? నాతో డీల్ కొప్పుకో. నా బాయ్ ఫ్రెండ్ గా ఉండు. దేవుడి మీద ఒట్టు. మీతో కారులో కూర్చుని 20 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే నన్ను బాయ్ ఫ్రెండ్ అంటున్నారు. విచిత్రంగా ఉందే. అబ్బా, వ్యూ ఎంత బాగుంది. వాతావరణం ఎంత అందంగా ఉంది. సముద్రపు ఒడ్డు భలే ఉంది. నేను జోక్ చేయట్లేదు, సీరియస్ గా చెప్తున్నా. సీరియస్? అరే మేడం, నిన్న రాత్రి నేను మిమ్మల్ని ఏదో చేశానని ఇంకా అనుకుంటున్నారా ఏంటి? మీ కారు మీద ఒట్టు. నేను ఏదైనా చేశానంటే అది మిమ్మల్ని కాపాడటమే. అర్థమైందా? నేను అబద్ధం చెప్తుంటే మీ కారు పేలిపోవాలి. అరే జస్ట్ చిల్. నిన్న రాత్రి ఏం జరగలేదని నాకు తెలుసు. మరి అన్నీ తెలిసినప్పుడు నాతో ఈ డీల్ ఏంటే? అంటే అరే, నేను మీకు హెల్ప్ చేశానని? నా మీద ఇంప్రెస్ అయ్యి నన్ను బాయ్ ఫ్రెండ్గా చేసుకోవాలనుకుంటున్నారా? నేను నీకు ఎలాంటి ఫేవర్ చేయడానికి రాలేదు. బాయ్ ఫ్రెండ్ గా ఉండమనేది కేవలం ఒక బిజినెస్ డీల్ మాత్రమే. ఏంటి ఈ డీల్ 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 అంటున్నారు? ఏదైనా బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతున్నారా? అరే, అది మర్చిపోయాను. నా టీ కొట్టు చాలా ఫేమస్ కదా. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి 500 ఇచ్చి కొలాబరేట్ అంటారు, 1000 ఇస్తాం కొలాబరేట్ అంటారు. కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదే. అయినా సరే మీరెందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు?
అర్జున్కు తన మీద తనకే గర్వంగా అనిపించింది. తన టీ చాలా ఫేమస్ అయిందని అతను అనుకున్నాడు. మళ్ళీ అర్జున్ అదే సోది మాట్లాడడంతో లావణ్య ముఖం చిన్నబోయింది. ఆ అబ్బాయికి తను సరిగ్గా ఏం చేయాలనుకుంటుందో, ఎలా వివరించాలో ఆమెకు అర్థం కావడం లేదు. అరే చెప్పండి మేడం, అసలు విషయం ఏంటి, ఏం జరుగుతుందో క్లియర్గా చెప్పండి. నువ్వు నాతో డీల్ ఒప్పుకుంటే నా బాయ్ ఫ్రెండ్గా ఉంటావు, కానీ అది కేవలం యాక్టింగ్ మాత్రమే. ప్రపంచం ముందు నువ్వు నా పార్ట్నర్వి, కానీ నిజంగా కాదు. అర్థమైందా? అంటే నేను నీ బాయ్ ఫ్రెండ్గా నటించాలా? ఓ, నాకిప్పుడు అర్థమైంది. అంటే ప్రపంచానికి నేను నీ బాయ్ ఫ్రెండ్ అని చూపిస్తే నిన్ను అబ్బాయిలు విసిగించకుండా ఉంటారన్నమాట, అంతే కదా? అర్థమైంది. కరెక్ట్. కరెక్ట్, ఓకే. కానీ దీనివల్ల నాకేంటి లాభం? ఇదొక డీల్ అని చెప్పాను కదా, దీనికి నీకు డబ్బులు వస్తాయి. ఎంతొస్తాయి? నువ్వే చెప్పు, నీకెంత కావాలి? ఎంత? ఓరి దేవుడా, ఎంత ఎంత అడగాలి? ఇంకా ఒక డౌట్. నేను చాలా స్మార్ట్ అండ్ టాలెంటెడ్. నా టీ కొట్టు వరల్డ్ ఫేమస్ అని నాకు తెలుసు. ప్రపంచమంతా ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది. అరే సరే, ఈ బాయ్ ఫ్రెండ్ యాక్టింగ్ కోసం నీకు ఎంతో మంది మోడల్స్, యాక్టర్స్ దొరుకుతారు కదా, మరి నాకే ఎందుకు ఈ ఆఫర్? దేవుడా, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావు? నీకెంత డబ్బు కావాలో అది చెప్పు. మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నేనే ఎందుకు? ఈ బిజినెస్ డీల్ పేరుతో తనను ఏదైనా పెద్ద ముప్పులో పడేస్తున్నారేమో అని అర్జున్కు భయం వేసింది. అది అసలు నిజమేంటంటే, హా? ఈ డీల్ వల్ల ఏం జరగబోతోంది? ఈ డీల్ ప్రపోజల్ నిజమేనా, లేక దీనివల్ల నిజంగానే అర్జున్కేదైనా ప్రమాదం ఉందా? ఒకవేళ అంతా సరిగ్గానే ఉన్నా కూడా అర్జున్ ఈ ప్రపోజల్ కు ఒప్పుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.